మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. టీ, కాఫీల బదులుగా వీటిని మీరు ఉదయపు పానీయాలుగా తయారు చేసుకుని వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీ పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. అలాగే దీనికి కొవ్వును కరిగించుకోవడానికి మీరు వాడగలిగేటువంటి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలను కూడా తెలుసుకుందాం. మన శరీరంలో పేరుకుపోయే కొవ్వు ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండేటటువంటి ఆ విజరల్ ఫ్యాట్ కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇది గుండె జబ్బులు, మధుమేహం లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఒక ముందస్తు హెచ్చరిక. నిద్ర లేచిన వెంటనే మనం తీసుకునే మొదటి పానీయం ఆ రోజంతా మన శరీరం తాలూకు కొవ్వుని ఎలా కరిగిస్తుంది అనే దానిపైన 30% వరకు ప్రభావం చూపిస్తుందని ఈ మధ్య జరుగుతున్నటువంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించిన మన జీవక్రియని అంటే మెటబాలిజాన్ని సరైన దారిలో పెట్టడానికి ఉదయం సమయం అనేది అత్యంత విలువైన సమయం. అంటే నేటి పరుగుల జీవితంలో, హడావిడి లైఫ్లో అస్తవ్యస్తమైనటువంటి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వల్ల చాలామంది ఈ పొట్ట భాగంలో అధిక కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం లేవగానే మనం తాగే టీ లేదా కాఫీలకు బదులుగా కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రకృతి సిద్ధమైన పానీయాన్ని ఎంచుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజానికి టీ, కాఫీలు కూడా సహజమైనవే, కానీ వాటిల్లో కలిపేటటువంటి ఎడిటివ్స్ వల్ల అవన్నీ కూడా అసహజంగా మారిపోయాయి. ఈ వీడియోలో మీ వంటింట్లో సులభంగా దొరికేటటువంటి దినుసులతో తయారు చేసుకునే పానీయాలు, అవి శరీరంలో ఎలా పనిచేస్తాయి, వాటిని ఎప్పుడు ఎలా తీసుకోవాలి అనే విషయాల్ని శాస్త్రీయంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి కేవలం బరువు తగ్గించడానికే కాకుండా పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఉదర భాగంలో కొవ్వు పెరిగిపోవటం అనేది ఒక మేధోధాతువుకి సూచన. అంటే కఫదోషం పెరగటం, అలాగే జీర్ణాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ మందగించడం వల్ల ఇది జరుగుతుంది. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదనుకోండి, అది ఆమం అనేటటువంటి ఒక విష పదార్థం కింద మారి ఆ మేధోధాతు రూపంలో అంటే ఫ్యాట్ టిష్యూ రూపంలో పెరిగిపోతుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అంటే లేదా సూర్యోదయానికి ముందు కఫదోషం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఉష్ణవీర్యం అంటే హీట్ జనరేటింగ్ పొటెన్సీ ఉండేటటువంటి పానీయాలు తీసుకోవడం వల్ల ఈ ఆమం అనేది కలుగుతుంది. జీర్ణాగ్ని ప్రజ్వరిల్లి జీవక్రియ అనేది వీటితో వేగవంతం అవుతుంది. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా లంఘనం అంటే ఫాస్టింగ్ అంటే లైట్గా తినటం, ఆ తర్వాత తీసుకునేటువంటి ఔషధ గుణాలున్న నీరు అంటే మెడికేటెడ్ వాటర్ శరీరంలో సూక్ష్మ స్రోతస్సుని అంటే ఛానల్స్ని శుభ్రం చేసి కొవ్వు కణాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. నిమ్మరసం, తేనె కలిపినటువంటి గోరువెచ్చని నీళ్ళ గురించి ముందుగా మనం ప్రస్తావించుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పద్ధతి. అయితే దీని వెనక శాస్త్రీయత చాలా గొప్పది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో సగం చెక్క నిమ్మరసం, 1 స్పూన్ స్వచ్ఛమైనటువంటి తేనె కలుపుకొని తాగాల్సి ఉంటుంది. నిమ్మలో ఉండేటువంటి వైటమిన్ సి, యాంటాక్సిడెంట్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవి కాలేయం అంటే లివర్ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇక్కడ అసలైనటువంటి కీలకమైన విషయం ఉంది. కాలేయం కొవ్వును కరిగించే ప్రధాన అవయవం కాబట్టి దాని పనితీరు బాగుంటే కొవ్వు త్వరగా కరుగుతుంది. తేనెలో ఉండే ఎంజైమ్స్ జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి, సహాయపడతాయి. అయితే దీంట్లో వేడి నీళ్లు మాత్రమే వాడాలి, మరుగుతున్న నీళ్లు వాడకూడదు. గోరువెచ్చగా ఉన్న నీళ్ళే వాడాలి. ఎందుకంటే వేడి నీటిలో తేనె కలిపితే అది విషతుల్యంగా మారుతుందని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది జీలకర్ర నీళ్ళ గురించి. జీరా వాటర్. భారతీయ వంటింట్లో తప్పకుండా ఉండే జీలకర్ర పొట్ట కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి 1 గ్లాసు నీటిలో 1 స్పూన్ జీలకర్రని నానబెట్టి ఉదయం ఆ నీటిని మరిగించి వడపోసుకొని తాగాలి. లేదా నేరుగా రాత్రి నానబెట్టిన నీళ్ళని ఉదయం అలాగే కూడా తాగొచ్చు. జీలకర్రలో థైమోక్వినోన్ అనేటటువంటి ఒక శక్తివంతమైన రసాయనం ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. దీంతో ఏం జరుగుతుంది? అనవసరమైనటువంటి కొవ్వు నిల్వలు ఏర్పడకుండా ఇది చూస్తుంది. జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది అమృతంతో సమానం. ఇక మెంతి నీరు గురించి మరీ చెప్పుకోవాలి. ఫెనుగ్రీక్ వాటర్. మెంతులు చేదుగా ఉన్నా ఫలితాలు మాత్రం తీపిగా ఉంటాయి. 1 స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగాలి. నానిన మెంతులు ఉంటాయి కదా, వీటిని కూడా నమిలి మింగాలి. మెంతుల్లో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలగజేస్తూ అతిగా తినటాన్ని, బింజ్ ఈటింగ్ని తగ్గిస్తుంది. అలాగే ఇది శరీరంలో ఉష్ణాన్ని అంటే వేడిని పెంచి జీవక్రియ రేటుని అంటే మెటబాలిక్ రేటుని పెంచుతుంది. మధుమేహం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. కానీ వేడి శరీరం అంటే పిత్త బాడీ టైప్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని మజ్జిగతో కలిపి తీసుకోవటం మంచిది, లేదా వైద్య సలహాతో తీసుకోవచ్చు. దాల్చిన చెక్క నీరు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించదగినటువంటి ఒక అంశం. సిన్నమన్ వాటర్. దాల్చిన చెక్కకి కొవ్వు కణాలని విచ్ఛిన్నం చేసే గుణం ఉంది. 1 అంగుళం దాల్చిన చెక్క ముక్కని నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీళ్ళని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయాలి.
ఇది శరీరంలో మెటబాలిజాన్ని ఒక కిక్ స్టార్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని ఆకస్మికంగా పెరగకుండా సడన్గా స్పైక్ అవ్వకుండా చూస్తుంది. దీంతో కొవ్వు పెరిగిపోవటం తగ్గుతుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఉదర భాగంలో వచ్చే వాపుని, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఇక ఆయుర్వేద ఔషధాలు గురించి మరీ మనం చెప్పుకోవాలి. ఇవి సురక్షితమైనవి, హెల్ప్ చేస్తాయి. ముందుగా మనకు గుర్తుకు రావాల్సింది త్రిఫల చూర్ణం గురించి. ఉసిరి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమాన్ని త్రిఫలాలు అంటాం, మీకు తెలుసు. ఇది శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేయడంలో, డీటాక్సిఫై చేయడంలో సాటి లేనిది. ఇది జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తూ పేగుల కదలికని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ అంటే 3 నుంచి 5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంతో శరీరంలో ఆమం అనేది పెరిగిపోకుండా చూస్తుంది. దీన్ని రెగ్యులర్గా వాడుతుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది మంచిగా. తర్వాత మేదోహార గుగ్గురు గురించి చెప్పుకోవాలి. ఇది స్థూలకాయం, అధిక బరువు కోసం ప్రత్యేకంగా ఫార్ములేట్ చేసినటువంటి ఒక ఆయుర్వేద ఔషధం. ఇది మేదో ధాతువు పైన అంటే ఫ్యాట్ టిష్యూ మీద ప్రత్యేకంగా డైరెక్ట్గా పనిచేసి అదనపు కొవ్వును కరిగిస్తుంది. సాధారణంగా రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం ఆహారానికి అరగంట ముందు 1 నుంచి 2 మాత్రలు చొప్పున గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, కీళ్ళ నొప్పులు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే దీన్ని మీ తత్వాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వైద్య సలహాతో వాడుకోవాలి. తర్వాత ఇంట్రెస్టింగ్ ఒక పదార్థం ఉంది, వృక్షామ్లం. దీన్ని గార్సినియా కాంబోజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది గోవా ప్రాంతంలో మనం చింతపండు ఎలా వాడతాం అలా వాడతారు దీన్ని. వృక్షామ్లం పండు పై తొక్కలో హైడ్రాక్సిసిట్రిక్ యాసిడ్ అంటే HCA అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు తయారీకి కారణమయ్యే సిట్రేట్లయేస్ అనేటువంటి ఎంజైమ్ పనిని అడ్డుకుంటుంది. అంతేకాదు ఇది మెదడులో సెరటోనిన్ స్థాయిల్ని పెంచుతూ ఆకలిని తగ్గిస్తుంది. దీన్ని గుళికల రూపంలో కూడా అమ్ముతున్నారు, క్యాప్సూల్స్ ఫామ్లో కూడా అమ్ముతున్నారు, అలాగే లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది. రోజుకి 1 లేదా 2 సార్లు భోజనానికి ముందు దీన్ని తీసుకోవచ్చు. ఇది సహజసిద్ధమైన ఆకలి నివారణ కింద, ఎపిటైట్ సప్రెసెంట్ కింద పనిచేస్తుంది. ముగింపుగా ఒక విషయం మీకు మనవి చేయాలి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పానీయాలు, ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయనేది వాస్తవం. అయితే ఇవి మ్యాజిక్ మందులు కాదు, అంటే మ్యాజికల్ రెమెడీస్ కాదు. వీటిని తీసుకుంటూనే రోజంతా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటం, కనీసం 30 నిమిషాల పాటు నడవటం లేదా వ్యాయామం చేయటం తప్పనిసరి. కేవలం నీళ్లు తాగి ఏదో అనారోగ్యకరమైనటువంటి ఆహారం తింటే ఫలితం ఉండకపోగా అది రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఇంకా సమస్యని క్రియేట్ చేస్తుంది. ఈ పానీయాలు మీ ప్రయత్నానికి ఒక బలమైన ఊతాన్ని ఇస్తాయి, కానీ మీ జీవనశైలి మాత్రమే శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యం అనేది ఏదో ఒక రోజులో సాధించే గమ్యం కాదు, ఇది నిరంతరం సాగే ఒక ప్రయాణం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసే చిన్న పనులే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ సహజసిద్ధమైనటువంటి పద్ధతుల్ని నమ్మకంతో, ఓపికతోటి ఆచరించండి. మీ శరీరాన్ని ప్రేమించండి, దానికి కావాల్సిన మంచి పోషణని అందించండి. ప్రతిఫలంగా అది మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.